డై ఎక్స్టర్నల్ థ్రెడింగ్ మరియు రీమింగ్లోని ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్తో స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్ని కొన్ని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి స్టడ్స్ మరియు డైస్ మరియు వాటి రకాలను అర్థం చేసుకోవడం, డైస్ను యూజ్ చేసి ఎక్స్టర్నల్ థ్రెడింగ్ గురించి తెలుసుకోవడం. అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్: డైస్ అండ్ డై స్టాక్, వైస్, హ్యాండ్ రీమర్, ట్యాప్ రెంచ్, స్టడ్, bolt or blank, bolts and nuts, go and no go gauge, vice clamp, tri-square, cylindrical pins. అవసరమైన మెటీరియల్స్: కటింగ్ ఫ్లూయిడ్. స్టడ్స్ మరియు బోల్ట్స్ అంటే ఏమిటి? బోల్ట్ అనేది ఒక ఎండ్న హెడ్ ఉన్న థ్రెడ్ షాఫ్ట్. అయితే స్టడ్, బోల్ట్ రెండు ఎండ్స్లో థ్రెడ్స్ను కలిగి ఉంటుంది. మధ్యలో ప్లెయిన్ షాంక్ ఉంటుంది. డై అనేది ఫీమేల్ నట్తో పేర్ అయ్యే మేల్ బోల్ట్ భాగాన్ని కట్ చేయడం లేదా క్రియేట్ చేయడం ద్వారా స్క్రూ థ్రెడ్స్ను ఫామ్ చేయడానికి ఒక టూల్. వివిధ రకాల డైస్ మరియు వాటి యూజెస్ను అర్థం చేసుకుందాం. డైస్ క్రింది విధంగా క్లాసిఫై చేయబడ్డాయి. సర్క్యులర్ స్ప్లిట్ డైస్ ని బటన్ డై అని కూడా అంటారు. హాఫ్ డై మరియు అడ్జస్టబుల్ స్క్రూ ప్లేట్ డై. సర్క్యులర్ స్ప్లిట్ డైస్ గురించి మీకు తెలియజేయడానికి ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్స్ను కట్ చేయడానికి సర్క్యులర్ స్ప్లిట్ డైస్ను యూజ్ చేస్తారు మరియు వాటిని డై స్టాక్తో మాన్యువల్గా లేదా ఫ్లోటింగ్ డై హోల్డర్ని యూజ్ చేసి మెకానికలీ యూజ్ చేయవచ్చు. సర్క్యులర్ స్ప్లిట్ డైస్ కోసం బటన్ ప్యాటర్న్ స్టాక్లో సైడ్ స్క్రూస్ ఉన్నాయి. ఇవి కట్ యొక్క సైజ్ మరియు డెప్త్ని చేంజ్ చేయడానికి మిమ్మల్ని అలౌ చేస్తాయి. సెంటర్ స్క్రూ మూవ్ చేసి సెట్ చేయబడినప్పుడు ఇది కట్ యొక్క డెప్త్ను కంట్రోల్ చేస్తుంది. తద్వారా మీరు ప్రిసైజ్ ఎక్స్టర్నల్ స్క్రూస్ను తయారు చేయవచ్చు. హాఫ్ డై సర్క్యులర్ స్ప్లిట్ డైస్ పేర్స్గా యూజ్ చేయబడతాయి. హాఫ్ డైస్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్స్ యొక్క ప్రిసైజ్ థ్రెడింగ్ కోసం కట్ యొక్క డెప్త్ను కంట్రోల్ చేయడానికి ఈజీ అడ్జస్ట్మెంట్స్ చేయవచ్చు. డై స్టాక్ యొక్క స్క్రూను టైట్ చేయడం ద్వారా డై పీస్ని దగ్గరగా తీసుకురావచ్చు మరియు స్క్రూని వదులు చేయడం ద్వారా డై వేరుగా కదలవచ్చు. థ్రెడింగ్లో సహాయం చేయడానికి దానికి స్పెషల్ డై హోల్డర్ అవసరం. అడ్జస్టబుల్ స్క్రూ ప్లేట్ డై అనేది హాఫ్ డై లాగానే 2 పీస్ డై. ప్రిసైజ్ మరియు వర్సటైల్ స్క్రూ థ్రెడ్ కటింగ్ కోసం స్ప్లిట్ డైస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ కేపబిలిటీస్ను ఆఫర్ చేస్తుంది. అడ్జస్టబుల్ స్క్రూ ప్లేట్ డై అనేది థ్రెడ్ ప్లేట్, గైడ్ ప్లేట్ని యూజ్ చేసి కార్స్లో సెక్యూర్డ్గా ఉంచబడిన 2 డై హాఫ్స్ను కలిగి ఉంటుంది. ఇది ఫాస్టనింగ్ మెకానిజం మరియు గైడ్గా పనిచేస్తుంది. థ్రెడింగ్ ప్రాబ్లమ్స్లో సరైన అలైన్మెంట్ను ఎన్ష్యూర్ చేస్తుంది. ఫలితంగా యాక్యురేట్ మరియు కన్సిస్టెంట్ స్క్రూ థ్రెడ్స్ ఉంటాయి. క్విక్ కట్ డై స్టాక్ గైడ్ ప్లేట్ను టైట్ చేసినప్పుడు డై పీసెస్ను సెక్యూర్డ్గా లొకేట్ చేసి గట్టిగా హోల్డ్ చేయండి. ఇది కాలర్ యొక్క అడ్జస్టబుల్ స్క్రూస్ను యూజ్ చేసి ఈజీగా అడ్జస్ట్ చేయడానికి అలౌ చేస్తుంది. డై హాఫ్స్ దిగువన ఉన్న టేపర్ థ్రెడ్ను స్టార్ట్ చేయడంలో సహాయపడుతుంది మరియు 2 పీసెస్ ప్రతి డై హెడ్కి ఒక సైడ్న ఒకే సీరియల్ నంబర్ను స్టాంప్ చేయాలి. సాలిడ్ డైస్ దెబ్బతిన్న థ్రెడ్స్ను చేసింగ్ చేయడానికి లేదా రీకండిషన్ చేయడానికి యూజ్ చేయబడతాయి మరియు కొత్త థ్రెడ్స్ను కట్ చేయడానికి కాదు. అవి వివిధ సైజెస్ మరియు స్టాండర్డ్స్లో వస్తాయి మరియు సరైన సైజ్ స్పానర్తో టర్న్ చేయబడతాయి. స్టార్ట్ చేయడానికి మనం బ్లాంక్ సైజ్ చెక్ చేయాలి. బ్లాంక్ సైజ్ D = D -
P/10. ఇక్కడ D = బోల్ట్ యొక్క డయామీటర్, P = థ్రెడ్ యొక్క పిచ్. డై స్టాక్లో డైని ఫిక్స్ చేయండి మరియు డై స్టాక్ యొక్క స్టెప్కు ఆపోజిట్గా డై యొక్క లీడింగ్ సైడ్ ప్లేస్ చేయండి. వైస్లో మంచి గ్రిప్ను ఎన్ష్యూర్ చేయడానికి ఫాల్స్ జాస్ను యూజ్ చేయండి. వైస్ పైన బ్లాంక్ని ప్రొజెక్ట్ చేయండి, కేవలం అవసరమైన థ్రెడ్ లెంత్ మాత్రమే. డై స్టాక్ యొక్క సెంటర్ స్క్రూను టైట్ చేయడం ద్వారా డై పూర్తిగా ఓపెన్ ఉందని ఎన్ష్యూర్ చేసుకోండి. డైని స్టార్ట్ చేయండి. డై బోల్ట్ సెంటర్ లైన్కు స్క్వేర్ ఉందని ఎన్ష్యూర్ చేసుకోండి. డై స్టాక్ పై ఈక్వల్గా ప్రెషర్ని అప్లై చేయండి మరియు బోల్ట్ బ్లాంక్ పై డైని ముందుకు తీసుకెళ్ళండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. చిప్స్ను బ్రేక్ చేయడానికి స్లోగా కట్ చేయండి మరియు డైని కొద్ది డిస్టెన్స్లో రివర్స్ చేయండి. కటింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కటింగ్ ఫ్లూయిడ్ని యూజ్ చేయండి. అవుటర్ స్క్రూస్ను అడ్జస్ట్ చేయడం ద్వారా కట్ యొక్క డెప్త్ను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. మ్యాచింగ్ స్క్రూతో థ్రెడ్స్ను చెక్ చేయండి. నట్ మ్యాచ్ అయ్యే వరకు కటింగ్ను రిపీట్ చేయండి. కటింగ్ మధ్య బ్రేక్ ఇవ్వండి. మొత్తం లెంత్ను ఒకేసారి కట్ చేయడం వల్ల థ్రెడ్స్ మరియు డై పాడవచ్చు. ప్రతి చిన్న కట్లో డై నుండి చిప్ను రిమూవ్ చేస్తూ ఉండండి. హ్యాండ్ రీమర్స్ గురించి అర్థం చేసుకుందాం. రీమింగ్ అనేది ఒక హోల్ యొక్క యాక్యురేట్ సైజెస్ను క్రియేట్ చేయడానికి మరియు వర్క్ పీస్లో ఇప్పటికీ ఉన్న హోల్ యొక్క ఇంటీరియర్ వాల్స్ను స్మూత్గా చేయడానికి రోటరీ కటింగ్ టూల్స్ని యూజ్ చేయడంతో కూడిన కటింగ్ ప్రాసెస్. రీమింగ్ అనేది ప్రీవియస్గా డ్రిల్ చేసిన హోల్స్ను యాక్యురేట్ సైజెస్కు ఎన్లార్జ్ మరియు ఫినిష్ చేయడానికి యూజ్ చేసే మల్టిపుల్ పాయింట్ కటింగ్ టూల్. రీమర్స్ క్రింది విధంగా క్లాసిఫై చేయబడ్డాయి: హ్యాండ్ రీమర్స్, మషీన్ రీమర్స్. ట్యాప్ రెంచెస్తో పట్టుకోవడానికి హ్యాండ్ రీమర్స్ చివర స్క్వేర్తో స్ట్రెయిట్ షాంక్ను కలిగి ఉంటాయి. మషీన్ రీమర్స్ ఫ్లోటింగ్ చంక్ ద్వారా మషీన్ టూల్స్ స్పిండిల్స్ పై ఫిట్ చేయబడి రీమింగ్ కోసం రొటేట్ చేయబడతాయి. మషీన్ స్పిండిల్స్ పై పట్టుకోవడం కోసం మషీన్ రీమర్స్ మోర్స్ టేపర్ షాంక్స్తో ప్రొవైడ్ చేయబడతాయి. రీమర్ కోసం డ్రిల్ సైజ్ను క్యాల్కులేట్ చేయడం అర్థం చేసుకుందాం. అండర్ సైజ్ అనేది డ్రిల్ డయామీటర్ యొక్క వివిధ రేంజెస్ కోసం రికమెండ్ చేయబడిన సైజ్లో రిడక్షన్. డ్రిల్డ్ హోల్ యొక్క ఓవర్ సైజ్. ట్విస్ట్ డ్రిల్ దాని డయామీటర్ కంటే పెద్ద హోల్ చేస్తుందని సాధారణంగా కన్సిడర్ చేయబడుతుంది. అన్ని డ్రిల్స్ యొక్క డయామీటర్స్ కోసం క్యాల్కులేషన్ పర్పస్ కోసం ఓవర్ సైజ్ 0.05 mm తీసుకోబడుతుంది. లైట్ మెటల్స్ కోసం అండర్ సైజ్ 50% పెద్దదిగా ఉంటుంది. డ్రిల్ సైజ్ = రీమ్డ్ సైజ్ మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్. ఫినిష్డ్ సైజ్ = 10 mm. Under size = 0.2 mm. Oversize = 0.5 mm. Hence, drill size = 10 minus 0.2 plus 0.05 = 10 minus 0.25 = 9.75 mm. హోల్ రీమింగ్ చేసే ప్రాక్టీస్ కోసం జాబ్ సీక్వెన్స్ క్రింది విధంగా ఉంటుంది. వైస్లో జాబ్ను హోల్డ్ చేయండి. కరెక్ట్ రీమర్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. ట్యాప్ రెంచ్లో రీమర్ను పట్టుకోండి. తగినంత కూలెంట్ యూజ్ చేసి హోల్ను రీమ్ చేయండి. రీమ్ చేసేటప్పుడు యూనిఫామ్ హ్యాండ్ ప్రెషర్ ఇవ్వండి. గో మరియు నో గో ప్లగ్ గేజ్తో హోల్ని చెక్ చేయండి. హ్యాండ్ రీమింగ్ యొక్క విధానం. హోల్ యొక్క ఎండ్స్ను స్లైట్గా చాంఫర్ చేయండి. ఇది బర్స్ను రిమూవ్ చేసి రీమర్ను వర్టికల్గా అలైన్ చేసేలా హెల్ప్ చేస్తుంది.
ఫినిష్డ్ సర్ఫేసెస్ను ప్రొటెక్ట్ చేయడానికి వైస్ క్లాంప్స్ను యూజ్ చేయండి. జాబ్ హారిజాంటల్గా ఉంది అని ఎన్ష్యూర్ చేయండి. స్క్వేర్ ఎండ్లో ట్యాప్ రెంచ్ని సెక్యూర్గా ఫిక్స్ చేయండి. రీమర్ను హోల్లో వర్టికల్గా ప్లేస్ చేయండి. ట్రై స్క్వేర్ని యూజ్ చేసి అలైన్మెంట్ని చెక్ చేయండి మరియు అవసరమైనంత అడ్జస్ట్ చేయండి. కొంచెం క్రిందికి ప్రెషర్ని అప్లై చేస్తూ ట్యాప్ రెంచ్ను క్లాక్ వైస్లో తిప్పండి. ట్యాప్ రెంచ్ యొక్క 2 చివరలలో ఈవెన్ ప్రెషర్ను అప్లై చేయండి. హోల్ను స్క్రాచ్ చేయడం ప్రివెంట్ చేయడానికి రివర్స్ టర్నింగ్ అవాయిడ్ చేయండి. హోల్ని పూర్తిగా రీమ్ చేయండి. దిగువ నుండి క్లియర్ టేపర్ లీడ్ లెంత్ ఉండేలా చూసుకోండి. రీమర్ చివర వైస్ పై స్ట్రైక్ చేయడానికి అలౌ చేయవద్దు. రీమర్ హోల్ నుండి క్లియర్ అయ్యే వరకు పైకి లాగడంతో రీమర్ను రిమూవ్ చేయండి. రీమ్ చేసిన హోల్ దిగువ నుండి బర్డ్స్ను రిమూవ్ చేయండి. హోల్ క్లీన్ చేయండి. సప్లై చేయబడిన సిలిండ్రికల్ పిన్స్తో యాక్యురసీని చెక్ చేయండి. డై ఎక్స్టర్నల్ థ్రెడింగ్ మరియు రీమింగ్లోని ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. ఇది డైస్ రకాలు, డైస్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ థ్రెడింగ్, హ్యాండ్ రీమర్స్ కోసం డ్రిల్ సైజ్ని క్యాల్కులేట్ చేయడం వంటి టాపిక్స్ను కవర్ చేస్తుంది. ఇది వర్క్ని ఫిక్స్ చేయడం, ట్యాప్ రెంచ్ని యూజ్ చేయడం మరియు సిలిండ్రికల్ పిన్స్తో యాక్యురసీని వెరిఫై చేయడం వంటి డైస్ రకాలు మరియు హ్యాండ్ రీమింగ్ ప్రాసెస్ను కలిగి ఉంటుంది.